నమస్కారం అమ్మ. నమస్కారం. పెద్దమ్మ. పెద్దమ్మ, మీ వయసు ఎంత? ఇంకెంత ఉందో విజయ్, నాకు అప్పుడు లెక్క ఉండదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ముసలి వాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి పెన్షన్లు ఇస్తాము పెంచుతాము అని చెప్పారు. మీకు ఏమైనా పెంచారా? పెంచలే, అవే 2000 బిడ్డ. అప్లికేషన్ పెట్టారా మీరు? పెట్టలే కొడుక, పెట్టలే. అప్లికేషన్ ఎందుకు పెట్టలేదు మీరు? ఏమో పింఛన్ వేస్తున్నాడు కదా అని పెట్టలే బిడ్డ. కేసు గారు వచ్చినాక ఇంత మునుపు ఈయన చంద్రయ్య ఉన్నప్పుడు 200 వచ్చినాయి. ఇంకా మళ్ళా 1000 రూపాయలు అయినాయి. 1000 రూపాయలు అయినాక 2000 అయినాయి చూడు. కేసు గారు వచ్చినాక 2000 అయినాయి కొడుక. మీకు ఎంత వస్తుంది పెన్షన్? ఇప్పుడు ఇంకే మరి ఎంత ఇస్తాడో ఈ దొర. ఇప్పుడు మీకు ఇంకేం పడలేదు పెన్షన్? లేదు బిడ్డ, నెల వెళ్ళిపోయా, ఇంకా లేవు. ఇంకా పింఛన్లే లేవు కొడుక. ఏ లేదు అంటాడు. ఇప్పుడు పోయి అని అడిగినా ఏ లేదమ్మా అన్నాడు. గడవ గీడికే వస్తాయి. ఎంత పడుతుంది అనుకుంటున్నారు? ఇంకేమని ఇంకెంత ఇస్తాడో మరి. 2000 ఇస్తాడా, 4000 ఇప్పిస్తామని వేపించిర్రు. ఇక నేనే లేవు కొడుక. ఇంట్లో బతకాలి. కొడుకులు పెడతలేడు. కొడుకు పెట్టమంటే కోడలు పెడతలేదు బిడ్డ. ఆడుకో రామనాథ్ గుడికి ఆడుకోయి ఆడుకుంటున్నాను. ఆయన ఉన్నమాస్తని చెప్తున్నా నేను. ప్రభుత్వం మీకు ఏదైనా సహాయం చేస్తుంది అనుకుంటున్నారా? సాయం చేయాలని అనుకుంటున్నాం బిడ్డ, మేము అనుకుంటున్నాం. కానీ వీళ్ళు మొత్తం పింఛన్ ఇచ్చే వాళ్ళు మొత్తం పోయి మనం ఏదన్నా అప్లికేషన్ పెడితే అయితే చూడు, అప్లికేషన్ పెడితే వస్తాయి, మనకు పెడతారు. కానీ ఈ మంది కూడా మీరు అడిగారా? అక్కడ ఉన్న వాళ్ళని పింఛన్ మాకు వస్తుందా రాదా అని చెప్పి మీరు అడిగారా? ప్రశ్నించారు వాళ్ళని? ఇంతవరకు అడగలే కొడుక. ఇప్పుడు అడగాలి. ఇంకా అడిగకపోతే అడిగేదే. ఇప్పుడు అడగాలి కొడుక. ఏదైనా అడిగితేనే వస్తుంది కదండి. అడిగారు మీరు? అడగలే బిడ్డ. ఇప్పుడు ఇంతవరకు అయితే అడగలే కొడుక. ఇప్పుడు రాకపోతే అడుగుతాం. అంతా మీరు ఈయన్ని దొరకపోవాలి. రా, ఎంతమందికి ఇస్తున్నావో అంతమంది దాన్ని దొరకపోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా. కేవలం ఒక గ్యారెంటీ పూర్తి అయ్యింది. మిగతా పూర్తి చేస్తారంటారా? ఏం చేసిండు? ఫ్రీ బస్సు పథకాలు పెట్టిండు. కొత్తగా ఊళ్ళో మొత్తము నేను చెప్తున్నా కదా, నేను డైరెక్ట్ చెప్తున్నా. బాలనాయక్ గారు బాలనాయక్ గెలిచిండు. ఒక 2-3 సంవత్సరాలు ఏం చేసిండు ఆయన? ఒక మార్కెట్ చైర్మన్ ఆయన బాలనాయక్. అంటే దేవరకొండలనే పెద్ద రికార్డు. దాని తర్వాత మన ఎవరు మాకు రవీంద్ర నాయకము పెద్ద ఎమ్మెల్యే ఉండే ఒకప్పుడు. నేను చెప్తున్నా బద్దు సేవన్ కానీ వీళ్ళందరూ అన్నీ ఇప్పుడు ఏముండో నీకు చెప్పి నేను ఒక మాట చెప్తున్నా. నేను దాని తర్వాత ఏం చేసిండు? వీళ్ళు ఏం లేదు, గోలబరాజుని ఒకసారి ఏడా కలకుర్తులాగా. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మీకు? కాంగ్రెస్ పాలన అంటే మాకు నచ్చదు. ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పాలన. 50 ఏళ్ళు ఉన్నాయి. ఉండరా శివ. అప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు రౌడీజమే. నాకు ఊళ్ళో ఇల్లు లేదు. ఇప్పుడు పరిస్థితి అంటే ఫ్రీ ఇల్లు ఇస్తాను. ఏమి ఇస్తారు ఇప్పుడు? ఇచ్చే ఇల్లు ఇప్పుడు కేసీఆర్ నాకు 1,00,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. నాకు ఆ రైతు బంధు కూడా వాడకుండా చేసిండు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టారా మీరు ఫ్రీ ఇల్లుకి? పెట్టినా నేను ఆల్రెడీ. పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? అరే మేము మాల మీద ఉన్నప్పుడు ఎన్నోసార్లు పెట్టినాము. ఆంజనేయ స్వామి మాల. మాకు కేసీఆర్ డైరెక్ట్ మాకు పెట్టిండు. యజ్ఞం పెట్టినాం మేము. ప్రతి ఒక్కటి మేము చేసినాము. నమస్కారం అమ్మ. నమస్కారం. పేరు? నా పేరు పద్మ. కాంగ్రెస్ వచ్చిన 100 రోజులకి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు కదా. ఇప్పుడు కేవలం ఒకటి అయ్యింది. మిగతావి చేస్తారంటారా?
చేస్తారో చేయరో ఏం చేస్తారో ఏమో మాకు పింఛన్లు రాలేవు, రైతు బంధు ఇస్తాడు ఇవ్వలేదు, మళ్ళా బియ్యం రేట్లు ఎక్కువ పెంచేసిండు, గ్యాస్ తగ్గిస్తున్నాడు, గ్యాస్ కూడా తగ్గియలేదు, ఇంకా వస్తాయో రావో మాకు ఇంకా. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దాంట్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఏం సీట్లు ఎవరికి వేయను, నేనైతే ఎవరికి వేయను. ఎందుకు? తెలంగాణ అన్నారు, తెలంగాణ వస్తే మళ్ళా కేసీఆర్ వస్తే కూడా ఏం చేసిండు, ఎవరు వచ్చినా ఏం చేయరు, మేము కష్టం చేసి రేట్లు ఎక్కువ పెంచేస్తారు మాకు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం సహాయం చేయట్లేదు అంటారు మీకు? ఆ సహాయం చేయలే, ఇప్పుడు చేస్తేనే గెలిపిస్తాం, లేకుంటే ఎవరికి గెలిపియం అంతే. అంటే ఎటువంటి సహాయం మీరు కావాలనుకుంటున్నారు? మాకు బియ్యం రేట్లు తగ్గియాలి, మాకు రైతు బంధు తగ్గియాలి, రైతు బంధు పైసలు కూడా పడలేవు, మళ్ళా మాకు పింఛన్లు రాపించినాం అవి కూడా రాలేదు, మళ్ళీ ఇంకేమంటే బియ్యం రేటు ఎక్కువ రేటు పెంచిండ్రు దుకాణం మీద, దానివల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల మీరేమన్నా ఇబ్బందులు పడుతున్నారా? ఏమి అన్ని రేటు పెంచినాక ఏం చేస్తాం, ఒకటి బస్సు అంటే ఫ్రీ అయింది, ఇంకేమో అన్ని రేట్లు పెంచేసిండ్రు. దుకాణంలో పప్పు తీసుకోవాలంటే 200, 300 కేజీ ఇస్తున్నారు, బియ్యం రేటు 1200 ఉండే 1300 ఉండే 2000 చేసిర్రు, దానివల్ల ఏం లాభం వస్తుంది, మాకు ఏం లాభం వస్తుంది. అంటే ఈ ప్రభుత్వం చేస్తుంది అంటారా చేయదంటారా మీరు? అంటే వచ్చిన కొన్ని రోజులు అవుతుంది కదా, ఇంకా చాలా టైం ఉంది, ఆ టైంలో పూర్తి చేస్తారంటారా? చేస్తే బాగానే ఉంటుంది, చేయకుండా మేమేం చేయాలి దానికి? రైతు బంధు చేస్తానంటే మేము అన్ని గెలిపిస్తాం, ఇప్పుడు వచ్చిన గెలిపిస్తేనే ఆ కరెంట్ కూడా సరిగ్గా ఇస్తలేడు, నీళ్ళు లేవు సరిగా, ఇంకా ఏమి ఇబ్బందులు, అదే ఇబ్బందులు, ఇంకేం లేదు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? వెంకట స్వామి. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నారు, కానీ కేవలం ఒక గ్యారెంటీ పూర్తి అయింది. మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఒక్క గ్యారెంటీ వల్ల? మిగతాయి చేస్తారో చెయ్యరో తెలియదు బిడ్డ, అంతే. ఇక అంతకంటే ఎక్కువ మాకు తెలియదు బిడ్డ, తెలిసిన మాట చెప్పాలి బిడ్డ. అంటే పింఛన్లు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏమి కాలేదు బిడ్డ ఇప్పటిదాకా అయితే ఏమి కాలేదు. ఇక ఎప్పుడు చేస్తారో ఏం సంగతో తెలియదు మనకు. అంటే 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్నారు కదా, 100 రోజుల్లో పూర్తి చేస్తాను అనుకుంటున్నారు మీరు? ఏమో చేస్తే చేస్తారో చెయ్యరో తెలియదు బిడ్డ, అంతే. ఇక మనకు తెలిసిన మాట నేను చెప్తున్నా బిడ్డ. అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దాంట్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కా, బీజేపీ కా? వస్తే బీజేపీకి రావాలి, లేకుంటే కాంగ్రెస్. రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. అంటే ఇప్పుడు సెంట్రల్లో మన ఇండియా వైడ్గా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ కా, కాంగ్రెస్ కా, లేకపోతే వేరే పార్టీ ఏదైనా పార్టీకి వస్తాయి అనుకుంటున్నారు? వస్తే కాంగ్రెస్కు రావాలి, లేకుంటే బీజేపీకి రావాలి, రెండిట్లో ఏదో ఒకటి. సెంట్రల్లో మళ్ళీ మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది అనుకుంటున్నారా మీరు? వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇక వచ్చేదాకా తెలియదు బిడ్డ, అంతే బిడ్డ. నాకు అర్థమైన మాట చెప్పేసిన. నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? జగదీష్. కాంగ్రెస్ వచ్చిన 100 రోజులకి 6 గ్యారెంటీలు పూర్తి చేస్తానన్నారు కదా, కేవలం ఒక గ్యారెంటీ పూర్తి అయింది, మిగతావి ఈ ఉన్న టైంలో పూర్తి చేస్తారంటారా? అన్న ఇగో ఇప్పుడు బాబు అమ్మ కడుపులోకి వెళ్ళి ఊటంగానే నడుస్తాడన్న, కష్టం కదా, అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 years ఉందన్న, టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలవగా చేసిందా? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలవంగానే ఎంబడి చేసిందన్న, ఏదైనా కానీ మీ దళిత బంధు కానీ ఏ స్కీమ్ అయినా కానీ చేశారా? చేయలే కదా. బట్ టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక 1 month 1.5 months అయింది అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, టైం పడుతుంది. ఒక 3 months లోపు చేస్తున్నారు, బట్ అంత తొందరగంటే కాదు, అందరికీ తెలిసిన విషయమే, ఫండ్స్ లేవు టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర, సో టైం పడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది, బట్ కొద్దిగా టైం పడుతుంది. అంటే చేస్తుందని మీరు నమ్ముతున్నారు? చేస్తుంది, 200% చేస్తుంది. ఇప్పుడు అన్న ఇప్పుడు ఒకవేళ చేయకుంటే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది కదా, కాంగ్రెస్కి ఎవరు ఓటేరు, కట్టేనా? మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ గెలవడం ఖాయం, వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు ప్లస్ పాయింట్, కాంగ్రెస్కి మైనస్. బట్
చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఇది దీన్ని తీసుకొని ఏదన్నా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందంటారా? లేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు ఇవన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయి కదా 6 గ్యారెంటీలు ఉన్నాయి, అది పాస్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఈ 6 గ్యారెంటీలు పాస్ చేయకుంటే వాళ్ళకు కూడా తెలుసు ఈ ఎంపీ ఎలక్షన్స్ అలా గెలవరని చెప్పి, కరెక్టే కదా. బట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకైతే ఈ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు చేస్తారేమో అనిపిస్తుంది. ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు చేయకుంటే 200% ఎంపీ ఎలక్షన్స్లో ఒక సీటు కూడా రాదు కాంగ్రెస్ గవర్నమెంట్కి. ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీకి. అంటే ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు మీరు చెప్పినట్ట ఇప్పుడు మన కాంగ్రెస్ ఒకవేళ ఈ 6 ఏదైతే గ్యారెంటీలు ఒకవేళ పబ్లిక్లో అందరికి అందిస్తే మాత్రం 200% ఒక 70% కాంగ్రెస్ గెలుస్తారు సీట్లు. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఈ 6 గ్యారెంటీలు వీళ్ళు చేయలేరు కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు టీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్లస్ పాయింట్ ఉన్నా. ఇప్పుడు సెంట్రల్లో మళ్ళీ మోడీ ప్రభుత్వం రావచ్చు అంటారా, లేకపోతే ఏదైనా ప్రభుత్వం మారుతుందంటారా? లేదండి, సెంట్రల్లో అయితే మోదీ ప్రభుత్వం వస్తుంది, 200% మోదీ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు గల్లీ మే కొయ్యి మీరేందో ఢిల్లీ మే మోదీ రేంగా అంటున్నారు, కరెక్టే కదా. సో మోదీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాను.